హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మజార్ డైరీ ఫామ్లో ఉన్నాము. మజార్ బై దగ్గర ఇక్కడ శంషాబాద్ నుంచి 6 కిలోమీటర్ దూరంలో పెద్ద గోల్కొండలో ఔటర్ నెంబర్ ఎగ్జిట్ 15 దగ్గర ఇక్కడ భూత్పూర్ నుంచి వచ్చిన రైతు 17 గేదెలు తీసుకోవడం జరిగింది. ఈ ఒక్కరోజే 25 గేదెలు అమ్మడం జరిగింది మజార్ బై. అందులో 17 గేదెలు లోడ్ అవుతున్నాయి. ఇలాంటివి 3 బండ్లు లోడ్ అవుతున్నాయి భూత్పూర్కి. షాద్నగర్ దగ్గరలో భూత్పూర్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 4 మనుషులను కూడా మజార్ బై పంపించడం జరుగుతుంది. 10 గేదెలకు 2 మనుషులు లెక్క 4 మంది ఇక్కడ నుంచి లేబర్ అక్కడికి వెళ్ళి అన్ని 17 గేదెలు పాస్ చేసిన తర్వాతనే ఇక్కడ రావడం జరుగుతుంది. ఆ 4 మనుషులకు కూడా శాలరీ ఇచ్చే అవసరం లేదు, మజార్ బయ్యే పే చేస్తారు. జస్ట్ వాళ్ళకు ఫుడ్ ఇస్తే సరిపోతుందని చెప్తున్నారు. 17 గేదెలలో అన్ని 14 లీటర్ల గేదెలు ఉన్నాయి. ఆల్రెడీ రైతు ఇక్కడ 2 రోజులు ఉండి పాలు కూడా చూసుకోవడం జరిగింది. అక్కడ ఇంకొస్తున్నాయి గేదెలు చూసుకోవచ్చు. అన్ని గేదెలకు దూడలు ఉన్నాయని చెప్తున్నారు. మ్యాక్సిమంగా ఎక్కువ శాతంగా చూసుకున్నట్లయితే గేదెలు తీసుకున్నప్పుడు రైతులు కూడా చూసుకోవచ్చు వాళ్ళు ఏ విధంగా లోడ్ చేస్తున్నారు. అంత రెస్పాన్సిబిలిటీ తోటి లోడ్ చేసి అక్కడ దింపే బాధ్యత మొత్తం మజార్ బై తీసుకుంటున్నారని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎవరైనా గేదెలు తీసుకునే వాళ్ళు ఉంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక నుంచి వచ్చి మజార్ బై దగ్గర ఉండి ఉండడానికి రూము, ఫుడ్ ఫెసిలిటీ అంత ఉంటుంది. వచ్చి 2 times 3 times మిల్కింగ్ చూసుకున్న తర్వాత కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ట్రాన్స్పోర్టేషన్ బాధ్యత మొత్తము మజార్ బైదే ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళే మాట్లాడతారు. లేదు మనం కూడా ట్రాన్స్పోర్టేషన్ తెచ్చుకోవాలన్నా తెచ్చుకుంటారు. రైతులకు వినతి ఏంటంటే ఎక్కడ తీసుకున్నా మీరు మీ దగ్గర ఉన్న ఫామ్లో దూరం ఎక్కడ తీసుకున్నా 3 times మిల్కింగ్ చూసుకోండి. అక్కడనే చూసుకున్న తర్వాత మొత్తము ఏం ఫీడ్ పెడుతున్నారు, ఎంత దాని ఇస్తున్నారు, ఎంత మన గడ్డి చేస్తున్నారు, ఏ రకాల గడ్డి పెడుతున్నారు, ఏ రకాల దానా పెడుతున్నారు అంతా చూసి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.